somehow last year of engineering lo I got to know about civil services adi edo ante then I started preparing for civil services. ఓకే. Meanwhile I used to work with an NGO 2 years, 2.5 years, just off on and off, not on a regular basis. And so I went to Delhi. I stayed there for about 4.5 years. I gave a good amount of attempts, 5 attempts each. I went till interviews, but it didn't happen. Biggest problem is I sweat a lot. So I cannot finish my mains papers. Like I drip అవుతుంది. ఈవెన్ ఐ హావ్ దట్ ఇష్యూ మ్యాన్. మొత్తం ఇట్లా పట్ట పడుతుంటుంది, రాస్తుంటుంది. I never finished What my is mains. that? What? ఏమో తెలియదు. It's called medically it's called bad fucking luck. But I don't know what is it, but some people sweat. Yeah. Prior, I mean like NGOలో వర్క్ చేసుకుంటూ I was preparing. Then I finally అది కూడా ఏం జరిగిందంటే సండే ఇంట్లో తెలియదు. I was like part time వీక్లీ ఒక 3-4 days I used to go the NGO. ఇంట్లో నేను ఏదో లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నా అని చెప్పేటోని. ఒకరోజు గాంధీ హాస్పిటల్ క్లీనింగ్ ఉండే. ఓకే. గాంధీ హాస్పిటల్ క్లీనింగ్నెస్ డ్రైవ్. Part of NGO. సో ఫోటోగ్రాఫర్ మంచోడు అనుకుంటా, మంచిగా బ్యూటిఫుల్గా ఒకటి క్లిక్ చేసి ఈనాడు పేపర్లో వచ్చింది. ఏంటి నీ ఫోటో? మంచిగా అనిపిస్తుంది. ఓకే. చిన్న వెరీ స్మాల్ హైదరాబాద్ ఎడిషన్లో. మా డాడీ ఆ రోజు పేపర్ చూసుంటాడు, కనిపించుంటాడు. హీ రీడ్స్ పేపర్ ఎవ్రీ సింగిల్ డే. ఈనాడు పక్కా చూసి నార్మల్గా అడిగిండి, ఏడికి పోయినవరా నిన్న అది అంటే, లేదు డాడీ ఇట్లా లైబ్రరీకి పోయినా, బ్రిటిష్ లైబ్రరీకి పోయినా చదువుతున్నా అంటే, అవునా ఇదేనారా బ్రిటిష్ లైబ్రరీ అని చూపెట్టాడు. అంటే ఓకే, అదే లేక ఒకటి ఎంచుకున్నావు, దాన్నైనా సీరియస్గా తప్పు ఒప్పు అని నేను అనను, కానీ ఎంచుకున్నదన్నా కొంచెం సీరియస్గా నువ్వు సిన్సియర్గా ప్రిపేర్ అయితే యూ విల్ వై జస్ట్ వైలింగ్ అవే టైం. కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి రాస్తే బాగుంటుంది అని అంటే, ఇంకా వద్దులే, ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఐ టుక్ కోచింగ్. ఐ ప్రిపేర్డ్ 4.5 years. ఆల్రెడీ 2 years గాను యూత్, మళ్ళీ 4.5 years మళ్ళీ గాను. ఓకే. సో మధ్యలో ఒక అటెంప్ట్ ఇవ్వలేదు. 2012 అటెంప్ట్ ఐ డెంట్ గివ్. ఐ థాట్ మస్త్ అయిపోయింది, ఇంకా మెయిన్స్ క్లియర్ అవుతున్నాం, కానీ ఇంకా మనం ముందుకు అంతకంటే ముందుకు పోవట్లేదు. సో యూ క్లియర్డ్ మెయిన్స్? ఐ క్లియర్డ్ మెయిన్స్. ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూస్. ఓకే. ఓకే. సో తర్వాత మళ్ళీ ఇంట్లో కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత లక్ మారుతుంది, కొంచెం పోతా ఏవుతా అని బహుత్ కుछ బోల్తే, అరే అయిపోయింది వదిలేసి 2 సంవత్సరాలు అవుతుంది, అది ఏబిసిడీలు కూడా గుర్తులేవు ఇప్పుడు, అది చలో లిఖో అంటే మళ్ళీ పోయి ఒకసారి రాసి వచ్చినా, కానీ మళ్ళీ సేమ్ థింగ్. మళ్ళీ ఇంటర్వ్యూస్ పోయినాం, అయిపోయింది, ఇంకా ఎండ్ ఆఫ్ స్టోరీ. సో ఐ థాట్ ఐ విల్ కాల్ ఇట్ క్విట్స్. ఇంకా నా వల్ల కాదు, ఏజ్ కూడా అయిపోయింది, ఇంకా అప్పటికే చాలా ఎక్కువ రాసేసినాము. లక్కీలీ జనరల్ కేటగిరీకి 6 attempts. 2011 తర్వాత వి గాట్ 6 attempts. సో 6th attempt కూడా అయిపోయింది కదా, ఇంతకంటే ఇంకెక్కువ రాస్తే కొడతారు. ఇంకా అందుకే నువ్వు స్క్రిప్ట్ చదువుతావేమో, నీకు అలవాటు అయిపోయింది. రీడింగ్ నాకు ఇంకా స్పైరల్లో అయితే మాకు అక్కడ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఐమ్ లైక్ దో it helped, and like civil services preparation helped me a lot. It transformed me a lot. ఇప్పుడు నన్ను ఇంజనీరింగ్లో చూసినాడు, ఇప్పుడు నాతో మాట్లాడినాడు, లైక్ ఈడు ఆడేనా అనే చేంజ్ అయితే ఉంది. ఓకే. అండ్ లైక్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ థింగ్స్, యూ నో, లాట్ ఆఫ్ రీడింగ్, లాట్ ఆఫ్ రీడింగ్, అబ్సల్యూట్లీ ఎవ్రీ సింగిల్ డే అట్లీస్ట్ మినిమమ్. అండ్ లైక్ పీపుల్ విల్ సే 18 hours అంతా, దట్ కొంతమందికి సాధ్యము, బట్ ఇట్స్ ఆల్ బోగస్. Good amount of 8 to 10 hours, 8 hours. And we used to keep a clock of 60 hours weekly. Okay. Is very good to clear an exam. Okay. UPSC. Correct. So ఇప్పుడు 12th పాస్ సినిమా చూసి కనెక్ట్ అయ్యావా కొంచెం? ఉంటుంది కదా కొంచెం. ఈవెన్ గౌతమ్ మెసేజ్ మీ 12th పాస్ చూడగానే, రాలేదు ఏదో నీ స్టోరీ లెక్క అనిపించింది, నేను చూస్తాను ఎంతసేపు అంటే, ఎందుకున్నా ఇప్పుడు మళ్ళీ పాత జ్ఞాపకాలు, మళ్ళీ పాత నొప్పులు అవసరం. ఇంటర్వ్యూ దగ్గర ఆ షూ చూసుకొని పడతలేదు, క్లియర్ అయితే లేవు.